రోజులాగానే ఎన్నో లేటెస్ట్ టెక్ న్యూస్ తోటి టెక్ న్యూస్ ఎపిసోడ్ 220తో మీ ముందుకు వచ్చేసాను. మరి ఆలస్యం చేయకుండా ఈ రోజు లేటెస్ట్ హ్యాపెనింగ్ అండ్ ట్రెండింగ్ టెక్ న్యూస్ ఏంటో చూసేద్దామా. హాయ్, దిస్ ఇస్ వాసు అగైన్ సైనింగ్ ఇన్. వెల్కమ్ టు మై ఛానల్ VaasuTechVlogs. ఫ్రెండ్స్, ఎవ్రీడే మనం టెక్ న్యూస్ స్టార్ట్ చేయబోయే ముందర ఒక ఆడియన్ పోల్ని అయితే కండక్ట్ చేస్తుంటా. అంటే ఏం లేదు, సింపుల్గా నేను మిమ్మల్ని క్వశ్చన్ అడుగుతాను, దానికి సంబంధించి మీ అభిప్రాయం ఏంటి అనేది ఇక్కడ కనపడేటువంటి కార్డ్ని క్లిక్ చేసి మీరు ఓట్ చేయాల్సి ఉంటుంది, అంతే. అలా నేను అడిగినటువంటి క్వశ్చన్ ఏంటంటే రియల్మీ 5S లేదు అన్నట్లయితే కనుక రెడ్మీ నోట్ 8 ఈ రెండు మొబైల్ ఫోన్స్లో ఒక మొబైల్ ఫోన్ మీరు చూస్ చేసుకోవాలనుకుంటున్నారు అన్నట్లయితే కనుక మీరు ఏ మొబైల్ ఫోన్ చూస్ చేసుకుంటారంటే ఆల్మోస్ట్ 86% ఆఫ్ ద యూజర్స్ ఎవరైతే ఉన్నారో వీళ్ళందరూ కూడా రెడ్మీ నోట్ 8 అని చెప్పి ఓట్ చేయడం జరిగితే, ఇక ఓన్లీ 13% ఆఫ్ ద యూజర్స్ ఎవరైతే ఉన్నారో వీళ్ళందరూ కూడా మనకి రియల్మీ 5S అని చెప్పి ఓట్ చేయడం జరిగింది. ఇక నా విషయానికి వచ్చారంటే 100% మనకి ఇక్కడ రెడ్మీ నోట్ 8 Pro ఏదైతే ఉందో ఈ ప్రైస్ ట్యాగ్ ఏదైతే ఉందో సూపర్ అని చెప్తాను. కాకపోతే ఒకవేళ మీరు కనుక ఈ బడ్జెట్లో చూస్తున్నారు అన్నట్లయితే కనుక అక్కడ మీకు రియల్మీ 3 Pro మొబైల్ ఫోన్ ఏదైతే ఉందో ఇది కూడా బెటర్ ఆప్షన్ అవుతుంది. ఒకసారి మీరు పర్చేజ్ చేయాలనుకుంటే కనుక హ్యావ్ ఎ లుక్ ఆన్ దాట్. ఇకపోతే ఈరోజు ప్రశ్న, ఈరోజు అఫీషియల్గా వివో కంపెనీ మరొక మిడ్ రేంజ్ సెగ్మెంట్, అది కూడా యూ సిరీస్ మొబైల్ ఫోన్ అయితే మన ఇండియాలో లాంచ్ చేసింది, U20 అనేటువంటి పేరుతో. ఈ మొబైల్ ఫోన్ ఆ ప్రైస్కి తగ్గ వర్తా కాదా, లెట్ మీ నో. ఇక్కడ కనపడేటువంటి కార్డ్ని క్లిక్ చేసి ఓట్ చేయండి. దీనికి సంబంధించిన రిజల్ట్ని రేపటి టెక్ న్యూస్లో అనౌన్స్ చేస్తాను. ఫ్రెండ్స్, టెక్ న్యూస్ స్టార్ట్ చేయబోయే ముందర ఈరోజు మార్నింగ్ అసలు రియల్మీ ఇంత తక్కువగా మొబైల్ ఫోన్స్ని ఎలా తయారు చేయగలుగుతుంది, అలాగే వీళ్ళ పేరెంట్ కంపెనీస్ ఏంటి, అలాగే రియల్మీ ఇన్ ఫ్యూచర్లో వీళ్ళ యొక్క ప్రొడక్ట్స్ ఏ విధంగా ఉండబోతున్నాయనే దాని గురించి డీటెయిల్డ్గా ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఒక వీడియోని ఆల్రెడీ మన ఛానల్లో లైవ్ చేయడం జరిగింది. ఒకవేళ ఆ వీడియోకి సంబంధించినటువంటి నోటిఫికేషన్ మీకు రాకపోయినా లేదా ఆ వీడియోని మీరు వాచ్ చేయకపోయినా ఇక్కడ ఉండేటువంటి కార్డ్స్లో అలాగే కింద ఉన్నటువంటి డిస్క్రిప్షన్లో లింక్స్ని ప్రొవైడ్ చేస్తాను. సింప్లీ డు హ్యావ్ ఎ లుక్ ఆన్ దాట్. మొదటిగా ఈ టెక్నికల్ అప్డేట్స్ మనకి వివో సంస్థ దగ్గర నుంచి అండి. వివో ఈరోజు అఫీషియల్గా మధ్యాహ్నం 12 o'clockకి మన ఇండియాలో మరొక యూ సిరీస్లో, అది కూడా బడ్జెట్ సెగ్మెంట్లో మొబైల్ ఫోన్ని తీసుకొచ్చేసింది. సో ఈసారి ప్రైస్ కొంచెం అగ్రెసివ్గా తెచ్చారని చెప్పుకోవచ్చు. కాకపోతే దీంట్లో ఒక చిన్న ట్విస్ట్ ఉంది. ఆ ట్విస్ట్ గురించి కూడా మనం డిస్కస్ చేద్దాం. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ దీనికి సంబంధించినటువంటి కాన్ఫిగరేషన్స్ మీరు చూసారంటే ఇది చెప్పటికే క్వాల్కమ్ స్నాప్డ్రాగన్కి సంబంధించినటువంటి 675 SoC చిప్ సెట్తో తీసుకొని రావటం మరొక విశేషం. అఫ్కోర్స్ ఇది ఒక AI ప్రాసెసర్. ఇకపోతే దీంట్లో మీరు స్క్రీన్ సైజ్ విషయానికి వచ్చారంటే 6.53 ఇంచెస్కి సంబంధించినటువంటి ఫుల్ HD+ స్క్రీన్ అయితే మనం చూడొచ్చు. ఇక దీంట్లో కెమెరా డిపార్ట్మెంట్ విషయానికి వచ్చారన్నట్టయితే రేర్ వచ్చేటప్పటికే ట్రిపుల్ కెమెరా లెన్స్ సెటప్ వేర్, ఫ్రంట్ వచ్చేటప్పటికే సింగిల్ కెమెరా లెన్స్ సెటప్ వేర్. రేర్ మీరు చూసారంటే 16 మెగాపిక్సెల్ ప్రైమరీ కింద, అలాగే సెకండరీ వచ్చేటప్పటికే 8 మెగాపిక్సెల్. ఇది అల్ట్రా వైడ్ యాంగిల్ కోసం యూజ్ చేస్తే, ఇక 2 మెగాపిక్సెల్ ఇది వచ్చేటప్పటికి మనకి పోర్ట్రేట్ షాట్తో పాటు మ్యాక్రో లెన్స్ షాట్ని కూడా తీసుకునేటువంటి సదుపాయాన్ని అయితే మన కంపెనీ ప్రొవైడ్ చేయడం జరిగింది. ఇక దీంతో పాటుగా మనకి ఫ్రంట్ వచ్చేటప్పటికి 16 మెగాపిక్సెల్ కెమెరా రావడం మరొక విశేషం. బేసికల్గా దీంట్లో ర్యామ్ అండ్ రోమ్ విషయానికి వచ్చారు అన్నట్లయితే 2 వేరియంట్స్ ఉంటాయి, 4GB 6GB. ఇక ఇంటర్నల్ స్టోరేజ్ మెమరీ విషయానికి వచ్చారు అన్నట్లయితే కనుక 64GB అనేది కామన్ వేరియంట్ కింద మన ముందుకు రావడం జరుగుతూ ఉంటుంది. ఇక బ్యాటరీ విషయానికి వచ్చారన్నట్లయితే 5000 mAh ఆఫ్ ద బ్యాటరీతో పాటు 18 wattsకి సంబంధించినటువంటి ఫాస్ట్ ఛార్జింగ్ టెక్నాలజీకి ఇది సపోర్ట్ చేయడంతో పాటుగా అవుట్ ఆఫ్ ద బాక్స్ మనకి ఫాస్ట్ ఛార్జర్ని కూడా ప్రొవైడ్ చేయడం మరొక విశేషాన్ని చెప్పుకోవచ్చు. ఇకపోతే ఇది అవుట్ ఆఫ్ ద బాక్స్ మనకి Android Pie ఆపరేటింగ్ సిస్టమ్తో రాబోతుంది. ఇక ఫైనల్గా దీనికి సంబంధించినటువంటి ప్రైస్ విషయానికి వచ్చారంటే దీంట్లో 4GB 64GB వేరియంట్ ఉన్నటువంటి మొబైల్ ఫోన్ని 10,999 రూపాయలకి, అలాగే దీంట్లోనే 6GB 64GB వేరియంట్ ఉన్నటువంటి మొబైల్ ఫోన్ని 11,999 రూపాయలకి. అంటే రెండింటికి జస్ట్ వీళ్ళు ఒక 1000 రూపీస్ మాత్రమే డిఫరెన్స్ తీసుకొచ్చారు. ఇక రెండింటిలో కూడా ఒకవేళ మీరు కనుక ప్రీపెయిడ్ ఆర్డర్ కింద అంటే ముందుగానే పేమెంట్ కట్టేసి కనుక దీన్ని ఆర్డర్ చేశారు అన్నట్లయితే అదనంగా ఎడిషనల్గా మీకు ఒక 1,000 రూపీస్ డిస్కౌంట్ దొరికేటువంటి అవకాశం అయితే ఉంది. అంటే ఓవరాల్గా మీకు ఈ మొబైల్ ఫోన్ వచ్చేటప్పటికే 10,000 రూపీస్, అలాగే నెక్స్ట్ లెవెల్ ఉన్నటువంటి మొబైల్ ఫోన్ ఏదైతే ఉందో 11,000 రూపీస్కి వస్తుంది. సో ఇక్కడ మీకు బేస్ వేరియంట్ కన్నా కానీ ఏదైతే మీకు 6GB 64GB వేరియంట్ ఉన్నటువంటి మొబైల్ ఫోన్ బెటర్ ఆప్షన్ అవుతుంది. ఎందుకంటే 1000 రూపీస్కే మీకు 2GB ఆఫ్ ర్యామ్ ఎడిషనల్గా రావడం జరుగుతుంది కాబట్టి. ఇకపోతే మీరేమనుకుంటున్నారు ఈ మొబైల్ ఫోన్ గురించి, లెట్ మీ నో. ఇది మిడ్ రేంజ్ సెగ్మెంట్కి మిగతా మొబైల్ ఫోన్స్కి టఫ్ కాంపిటీషన్ ప్రొవైడ్ చేయగలదా చేయలేదా కింద ఉన్నటువంటి కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయగలరు. అండ్ నెక్స్ట్ ఈ టెక్నికల్ అప్డేట్స్ మనకి షామీ సంస్థ దగ్గర నుంచి అండి. షామీ అతి త్వరలో మన ఇండియాలో 100 wattsకి సంబంధించినటువంటి ఫాస్ట్ ఛార్జర్ని ప్రవేశపెట్టబోతుంది. ఇది 4000 mAh కలిగినటువంటి బ్యాటరీ ఏదైతే ఉందో దీన్ని కంప్లీట్ 0 to 100% అనేది లెస్ దాన్ 17 minutesలోనే కంప్లీట్ చేయగలదంట. ఇక ఆల్రెడీ మనం 2-3 రోజుల నుంచి ఈ ప్రాసెసర్ అంటే ఈ ఫాస్ట్ ఛార్జర్ గురించి అయితే వింటూనే ఉన్నాం. కాకపోతే ఈరోజు అఫీషియల్గా దీన్ని మను కుమార్ జైన్ గారు తన ట్విట్టర్ అకౌంట్ ద్వారా ట్వీట్ చేయడం విశేషత సంతరించుకుందని చెప్పొచ్చు. అంటే వీటిని బేస్ చేసుకుని చూశారు అన్నట్లయితే దీన్ని అతి త్వరలో మన ఇండియాలోకి తీసుకొచ్చేటువంటి అవకాశం ఉంది. కాకపోతే వీళ్ళు రెడ్మీ K30లో తీసుకొస్తారేమో అని అనుకుంటే, కానీ అక్కడ రెడ్మీ K30 ఏదైతే ఉందో మాక్సిమం 30 wattsకి సంబంధించినటువంటి ఫాస్ట్ ఛార్జింగ్ టెక్నాలజీగా సపోర్ట్ చేస్తుందని చెప్పి మరొక న్యూస్ కూడా మనకి ఈరోజు ఉంది. కాబట్టి ఇది రెడ్మీ K30 సిరీస్లో అయితే తీసుకొని రారు. ఇకపోతే షామీ నోట్ 10 అంటే MI 10 నోట్ 10లో కూడా దీన్ని తీసుకొని
తీసుకున్నారు. మేబీ పోకో F2లో దీన్ని తీసుకొచ్చేటువంటి అవకాశం ఉందా అని అంటే వీ నీడ్ టు వెయిట్ అండ్ సీ. ఇకపోతే దీంతో పాటుగా వివో కంపెనీ కూడా మరొక ఫాస్ట్ ఛార్జింగ్ టెక్నాలజీని ఆల్రెడీ అనౌన్స్ చేయడం జరిగింది. ఇది వచ్చేటప్పటికే మనకి ఏకంగా 120 వాట్స్కి సంబంధించినటువంటి ఫాస్ట్ ఛార్జింగ్ టెక్నాలజీకి ఇది సపోర్ట్ చేయడం మరొక విశేషం. ఏకంగా ఇంతవరకు ప్రపంచంలో ఎక్కడా లేనటువంటి విధంగా ఒక మొబైల్ ఫోన్కి 120 వాట్స్ ఆఫ్ ఫాస్ట్ ఛార్జింగ్ టెక్నాలజీ, అది కూడా 4000 mAh బ్యాటరీ కలిగినటువంటి మొబైల్ ఫోన్ని ఇది కేవలం 13 నిమిషాల్లోనే 0 to 100% ఛార్జ్ చేయగలదంట. ఇకపోతే నిజంగానే ఈ ఫాస్ట్ ఛార్జింగ్ టెక్నాలజీకి మనకు రిక్వైర్మెంట్ ఉందా? లెట్ మీ నో కింద ఉన్నటువంటి కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయగలరు. అండ్ నెక్స్ట్ ఈ టెక్నికల్ అప్డేట్స్ మనకి యాపిల్ సంస్థ దగ్గర నుంచి అండి. యాపిల్ రీసెంట్గా మన ముందుకు తీసుకొచ్చినటువంటి iPhone 11 సిరీస్ మొబైల్ ఫోన్స్, అదేనండి 11, 11 Pro, 11 Pro Max, దీని గురించి మనకి ఎక్కువగా పాజిటివ్ ఎలిమెంట్స్ కంటే నెగిటివ్ ఎలిమెంట్స్ న్యూస్లో మనం ఎక్కువగా డిస్కస్ చేస్తాం. ఈ ఫోన్లో మనకి లాంచ్ అయినప్పుడే ఇమ్మీడియట్గా దీనికి సంబంధించినటువంటి కెమెరాస్ గురించి చాలా నెంబర్ ఆఫ్ ట్రోల్స్ అయితే మనం ఆన్లైన్ సోషల్ మీడియా నెట్వర్కింగ్ అన్నింటిలో కూడా చూసే ఉన్నాం. ఇకపోతే ఈరోజు మరొక న్యూస్ బయటికి రావడం జరిగింది. యాపిల్ వాళ్ళ యూజర్స్ ఎవరైతే ఉన్నారో, అంటే iPhone 11, 11 Pro, 11 Pro Max యూజర్స్ ఎవరైతే ఉన్నారో వీళ్ళు ఇచ్చినటువంటి రివ్యూస్ని డిలీట్ చేస్తున్నారు అనేటువంటి అపోహన అయితే, అంటే నింద అయితే ఈరోజు అఫీషియల్గా యాపిల్ మీద పడిందని చెప్పుకోవచ్చు. సో ఇది ఎలా తెలిసింది అంటే, ఎవరైతే దీని రివ్యూ ఇచ్చారో కొంతసేపు తర్వాత, ఒక 1-2 అవర్స్ తర్వాత వాళ్ళ రివ్యూ చూద్దామని చెప్పి వెళ్తే అక్కడ రివ్యూ కనపడకపోవడం గమనార్హమైంది. దీనికి సంబంధించినటువంటి యాపిల్కి మెయిల్ పెడితే యాపిల్ మాత్రం ఏ విధమైనటువంటి రెస్పాన్స్ ఇప్పటిదాకా అయితే ప్రొవైడ్ చేయలేదు. డ్యూ టు కాజ్ ఆఫ్ సమ్ టెక్నికల్ ఎర్రర్స్ వల్ల ఇలాంటి ప్రాబ్లమ్స్ వచ్చే అవకాశం ఉంది అని చెప్పి చెప్పడం అయితే జరుగుతుంది. దీనికన్నా హై రెఫరెన్స్ ఏదైతే ఉందో దీనికి సంబంధించినటువంటి బగ్ని కూడా త్వరలో ఫిక్స్ చేస్తామని చెప్పి యాపిల్ చెప్పడం కూడా జరిగింది. ఏదైనా కానీ ఈ ప్రోడక్ట్ ఏదైతే ఉందో కొంచెం మనకి అన్సక్సెస్ఫుల్ అని అనుకోవచ్చు iPhone 11 సిరీస్లో. ఇకపోతే మీకేమనిపిస్తుంది? లెట్ మీ నో కింద ఉన్నటువంటి కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయగలరు. అండ్ నెక్స్ట్ ఈ టెక్నికల్ అప్డేట్స్ మనకి ఒప్పో సంస్థ దగ్గర నుంచి అండి. ఒప్పో కూడా అతి త్వరలో వాళ్ళ ఓన్ ప్రాసెసర్ని డిజైన్ చేయబోతుందంట. ఇప్పుడు మీరు చూసారంటే యాపిల్ వాళ్ళ ఓన్ ప్రాసెసర్స్ని డిజైన్ చేసుకుంటూ ఉంటుంది. ఏ సిరీస్ బయానిక్ చిప్స్ అని, అలాగే శాంసంగ్ కూడా ఎగ్జినోస్ అని వాళ్ళ ఓన్ ప్రాసెసర్స్ని ఎలా అయితే తయారు చేస్తుందో, హువావి కూడా కిరిన్ ప్రాసెసర్స్ని ఏ విధంగా తయారు చేస్తుందో అదేవిధంగా ఒప్పో కూడా వాళ్ళ ఓన్ ప్రాసెసర్స్ని డిజైన్ చేయబోతుందంట. మేబీ 2021 కల్లా వీళ్ళ ఓన్ ప్రాసెసర్స్ ఉన్నటువంటి మొబైల్ ఫోన్ మేబీ దీన్ని M సిరీస్లో M1 అనేటువంటి పేరుతో లాంచ్ అయ్యేటువంటి అవకాశం ఉందని చెప్పి ఈరోజు ఒక రూమర్డ్ న్యూస్ అయితే మన ముందుకు రావడం జరిగింది. చూద్దాం, ఈ కంపెనీస్ అన్ని ట్రై చేస్తున్నాయి కాబట్టి ఒప్పో వాళ్ళ ఓన్ ప్రాసెసర్ని తీసుకొచ్చారంటే ఇన్ ఫ్యూచర్లో మనకి అట్లీస్ట్ OnePlus కాకపోయినా కానీ వివో, ఒప్పో అండ్ అట్ ద సేమ్ టైం రియల్మీలో కూడా ఇదే ప్రాసెసర్స్ని చూసినా ఆశ్చర్యపడాల్సిన విషయం లేదు. అండ్ నెక్స్ట్ ఈ టెక్నికల్ అప్డేట్స్ మనకి రియల్మీ సంస్థ దగ్గర నుంచి అండి. రియల్మీ X2 Pro రీసెంట్గా చైనాలో లాంచ్ చేశారు. ఆ తర్వాత నిన్న మన ఇండియాలో కూడా లాంచ్ చేశారు. ఇక చైనీస్కి సంబంధించినటువంటి కలర్స్ ఆపరేటింగ్ సిస్టమ్ 7 వర్షన్ నిన్నటి న్యూస్లో మీరు చూసారంటే దీన్ని అరౌండ్ 27-28 నాడు అఫీషియల్గా వీటికి అప్డేట్ ఇచ్చేటువంటి అవకాశం ఉందని చెప్పి న్యూస్ అయితే మనం వినే ఉన్నాం. ఇక దీన్ని కొంచెం వీళ్ళు ప్రీపోన్ చేస్తూ వీళ్ళు డిసెంబర్ 18th కల్లా అఫీషియల్గా చైనాలో అండ్ మేబీ డిసెంబర్లోనే 20th కల్లా మన ఇండియాలో ఇంగ్లీష్ వర్షన్ని తీసుకొచ్చేటువంటి అవకాశం ఉందంట. అంటే ఈ ఆపరేటింగ్ సిస్టమ్ గురించి ఎంత ఎక్సైటెడ్ అయి ఉన్నారో యూజర్స్ అన్న ఉద్దేశంతో దీనికి సంబంధించినటువంటి రోల్అవుట్ ఏదైతే ఉందో ప్రీపోన్ చేయడం జరిగింది. అండ్ అట్ ద సేమ్ టైం అతి త్వరలో మేబీ రేపు లేదా ఎల్లుండి కల్లా ఈ X2 Pro మొబైల్ ఫోన్స్కి సంబంధించినటువంటి అఫీషియల్ కలర్స్ ఆపరేటింగ్ సిస్టమ్ 7 బీటా మన ఇండియాలో లాంచ్ అయ్యేటువంటి అవకాశం కూడా ఉంది. సో ఒకవేళ అలా వచ్చినా కానీ మనం ఆశ్చర్యపడాల్సిన విషయం లేదని నేను చెప్తాను. అండ్ నెక్స్ట్ ఈ టెక్నికల్ అప్డేట్స్ మనకి కౌంటర్ పాయింట్ సంస్థ దగ్గర నుంచి అండి. కౌంటర్ పాయింట్ ఇప్పుడు ఈ సంవత్సరం జరిగినటువంటి ఆన్లైన్ సేల్స్ మీద ఒక రిపోర్ట్ని అయితే జనరేట్ చేసింది. ఈ రిపోర్ట్లో మీరు చూసారు అన్నట్లయితే కనుక అసలు ఎవరు ఊహించినటువంటి విధంగా ప్రీవియస్ ఇయర్తో పోలిస్తే ఈసారి ఆన్లైన్ యొక్క అమ్మకాలు ఏదైతే ఉందో ఆల్మోస్ట్ 57% హైక్ అయిందని జరిగింది. అంటే ఫ్లిప్కార్ట్ ప్రీవియస్ ఇయర్స్తో కంపేర్ చేస్తే ఈసారి 57% మరింత అధికంగా వీళ్ళ ప్రొడక్ట్స్ అన్నిటినీ అమ్మడం జరిగిందంట. అండ్ అమెజాన్ కూడా ప్రీవియస్ జనరేషన్ ఆఫ్ సేల్స్తో కంపేర్ చేసి చూశారు అన్నట్లయితే కనుక 75% ఆఫ్ ద గ్రోత్ని నమోదు చేయడం మరొక విశేషం. ఇక దీంతో పాటుగా షావమీ కూడా మనకి ఆన్లైన్లో నెంబర్ 1 సెల్లింగ్ బ్రాండ్ కింద మన ముందుకు రావడం జరిగింది. ఆల్మోస్ట్ మన మార్కెట్లో 38% ఆఫ్ ద షేర్ ఆక్యుపెన్సీ ఈ షావమీకి రావడం మరొక విశేషం అని చెప్పుకోవచ్చు. ఇక ఆ తర్వాత రియల్మీ ప్రీవియస్ ఇయర్స్తో కంపేర్ చేశారన్నట్లయితే ఈ ఇయర్ వాళ్ళ యొక్క సేల్స్ ఏదైతే ఉందో అరౌండ్ 4.5% హైక్ అవ్వడం జరిగింది. అండ్ నెక్స్ట్ ప్లేస్లో
ప్లేస్లో వచ్చేటప్పటికే మనకి శాంసంగ్ రావడం జరిగింది. శాంసంగ్ కూడా అరౌండ్ వీళ్ళు తీసుకొచ్చినటువంటి M30s కావచ్చు, లేదు అన్నట్లయితే కనుక రీసెంట్గా వీళ్ళు లాంచ్ చేసినటువంటి ఏ సిరీస్లో కొన్ని మొబైల్ ఫోన్స్ కావచ్చు, ఇవన్నీ కూడా శాంసంగ్ని థర్డ్ ప్లేస్లో ఉంచిందని చెప్పొచ్చు. దేర్ ఆఫ్టర్ మనకి వివో ఫాలోడ్ బై ఇది కూడా మనకి వివో U10, అలాగే Z10, Z1X Pro. సో ఇలాంటి ఫోన్స్ అన్నిటితోటి వివో కూడా టాప్ 4 పొజిషన్లో ఉందంట. సో వీటన్నిటిని బేస్ చేసుకొని చూసారు అన్నట్లయితే ఆఫ్లైన్ కన్నా కానీ మనకి ఆన్లైన్ మార్కెట్ గ్రోత్ ఏదైతే ఉందో చాలా బాగుంది అని చెప్పారు కౌంటర్ పాయింట్ సంస్థ ఏదైతే ఉందో ఒక రిపోర్ట్ని వెల్లడించడం అయితే జరిగింది. ఇకపోతే మీరు ఈ ఫెస్టివ్ సీజన్లో ఈ 4 బ్రాండ్లో ఏ మొబైల్ ఫోన్ని పర్చేజ్ చేశారు? లెట్ మీ నో కింద ఉన్నటువంటి కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయగలరు. అండ్ నెక్స్ట్ ఈ టెక్నికల్ అప్డేట్స్ మనకి షామీ సంస్థ దగ్గర నుంచి అండి. షామీ తన సబ్ బ్రాండ్ అయినటువంటి రెడ్మీ ద్వారా మనకి ప్రీవియస్ ఇయర్లో అంటే ఈ ఇయర్లోనే వీళ్ళు మన ముందుకి రెడ్మీ K20 Pro తీసుకొచ్చిన విషయం అయితే మనందరికీ తెలిసింది. ఇక K30 సిరీస్ను కూడా ఇదే డిసెంబర్లో అనౌన్స్ చేయనున్నారు చైనాలో. ఆ తర్వాత మన ఇండియాలో కూడా తీసుకొచ్చేటువంటి అవకాశం ఉంది. ఇక ఈ K30 సిరీస్లో K30 Pro సిరీస్ని వీళ్ళు 2020 ఫస్ట్ క్వార్టర్లో అనౌన్స్ చేస్తానన్నారు. ఇక దీనికి సంబంధించి మరొక సర్టిఫికేషన్ అయితే ఈరోజు కన్ఫర్మ్ అయిపోయింది. యాక్చువల్గా చైనాలో ఏదైనా ప్రోడక్ట్ లాంచ్ అవ్వాలి అన్నట్లయితే కనుక ఖచ్చితంగా వీళ్ళకి CCC సర్టిఫికేషన్ అయితే కావాలి. అంటే చైనా కంపల్సరీ సర్టిఫికేషన్ అని అంటారు. సో ఈ చైనా కంపల్సరీ సర్టిఫికేషన్లో ఈరోజు అఫీషియల్గా ఈ రెడ్మీ K30 Proకి సంబంధించినటువంటి ఇమేజెస్ అయితే మనకు కనపడ్డాయి. అండ్ అట్ ద సేమ్ టైం ఇదే రోజు మనకి ఈ రెడ్మీకి సంబంధించినటువంటి CEO ఎవరైతే ఉన్నారో వాళ్ళు కన్ఫర్మ్ కూడా చేయడం జరిగింది. ఈ డిసెంబర్లోనే మనకి రెడ్మీ K30 సిరీస్ వచ్చేటువంటి అవకాశం ఉందని. ఇక దీంట్లో మీరు విశేషాల విషయానికి వచ్చారంటే దీంట్లో ఉన్న స్పెక్స్ విషయానికి వచ్చారు అన్నట్లయితే కనుక ఇది వచ్చి 30 వాట్స్కి సంబంధించినటువంటి ఫాస్ట్ ఛార్జింగ్ టెక్నాలజీకి ఇది సపోర్ట్ చేయడంతో పాటుగా మనకి డ్యూయల్ రిఫ్రెష్ రేట్ అంటే 60 Hz అండ్ అలాగే 120 Hz రిఫ్రెష్ రేట్తో ఇది సపోర్ట్ చేయడం మరొక విశేషం అనే చెప్పుకోవచ్చు. ఇకపోతే వీళ్ళు K30లో 30 వాట్స్ తీసుకొచ్చి మేబీ K30 Proలో వచ్చేటప్పటికే వీళ్ళు ఈరోజు అనౌన్స్ చేసినటువంటి 100 వాట్స్ ఛార్జింగ్ టెక్నాలజీని తీసుకొచ్చేటువంటి అవకాశం ఉందని చెప్పి నేను అనుకుంటున్నాను. ఇకపోతే మీరేమనుకుంటున్నారు? లెట్ మీ నో కింద ఉన్నటువంటి కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయగలరు. ఇక ఫైనల్గా ఈ టెక్నికల్ అప్డేట్ కూడా మనకి తిరిగి షామీ సంస్థ దగ్గర నుంచి అండి. షామీ ఈరోజు ఒక ఇంట్రెస్టింగ్ డిజైన్కి సంబంధించినటువంటి పేటెంట్ని అయితే క్లెయిమ్ చేయడం జరిగింది. సో ఈ మొబైల్ ఫోన్లో మీరు చూసారు అన్నట్లయితే ఫ్రంట్ వచ్చేటప్పటికే నార్మల్గానే మనకి స్క్రీన్ ఉండడం జరుగుతుంది. రేర్ ఏదైతే ఉందో ఒక సైడ్ మనకి యాపిల్లో వచ్చినట్లుగా కెమెరాస్ రావడంతో పాటు లెఫ్ట్ సైడ్ మీరు చూసారన్నట్లయితే కనుక ఒక చిన్న డిస్ప్లే రావడం జరుగుతుంది. ఈ డిస్ప్లేలో మనకి ఈ మొబైల్ ఫోన్కి సంబంధించినటువంటి టైమర్ ఏదైతే ఉందో ఆ టైమర్ కనపడడం జరుగుతుంటుంది. ఈవెన్ మనం కొన్ని సందర్భాల్లో ఫోన్ ఇలా ప్లేస్ చేస్తుంటాం కదా. సో అలాంటి టైంలో కూడా ఇక్కడ ఏదైనా నోటిఫికేషన్ వచ్చినా చూసుకునే విధంగా అండ్ అట్ ద సేమ్ టైం కాల్ వస్తున్నప్పుడు కాల్ నెంబర్ చూసేటువంటి విధంగా అండ్ అట్ ద సేమ్ టైం ఐడియల్గా ఉన్నప్పుడు దీనికి సంబంధించినటువంటి వాల్ క్లాక్ ఏదైతే ఉందో అది డిస్ప్లే అయ్యేటువంటి విధంగా ఈ స్క్రీన్ని మన ముందు తీసుకొచ్చి రాబోతున్నారు. సో ఈ డిజైన్ అయితే నాకు చాలా బాగా నచ్చింది. అండ్ అట్ ద సేమ్ టైం మీరు ఇక్కడ కింద బాటంలో చూసారు అన్నట్లయితే కనుక మిక్స్ అని చెప్పి వస్తుంది. మేబీ దీన్ని మీ మిక్స్ 5 కింద మన ముందు తీసుకొచ్చినా కానీ ఆశ్చర్యపడాల్సిన విషయం లేదు. లేదా మిక్స్ సిరీస్లో మరొక జనరేషన్ వీళ్ళు లాంచ్ చేసేటువంటి అవకాశం ఉంది. యాక్చువల్గా ఇదైతే పేటెంటే. దీన్ని అఫీషియల్గా ఆన్ వర్క్లోకి తీసుకొచ్చి మన ముందుకు ప్రజెంట్ చేయాలంటే మరొక 1.5 ఇయర్ అయితే మనం వెయిట్ చేయాల్సిందే. సో ఇవి ఫ్రెండ్స్ యాజ్ ఆఫ్ ఇప్పటిదాకా నాకు కొంచెం ఇంట్రెస్టింగ్ అనిపించినటువంటి టెక్ న్యూస్ అయితే. హోప్ ఈ వీడియో మీకు నచ్చింది నేను ఆశిస్తున్నాను. ఒకవేళ ఈ వీడియో మీకు నచ్చినట్టయితే ఒక లైక్ చేయండి, అలాగే దీన్ని మీ ఫ్రెండ్స్ అందరితో షేర్ చేసుకోండి. అండ్ మీరు కనుక మన ఛానల్ని మొట్టమొదటిసారిగా చూస్తున్నారు అన్నట్లయితే కనుక ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. ఎందుకంటే మీ అందరి కోసం ఇలాంటి లేటెస్ట్ గ్యాడ్జెట్స్కి సంబంధించినటువంటి అప్డేటెడ్ ఇన్ఫర్మేషన్తో పాటు వాటి అన్బాక్సింగ్, రివ్యూస్, టెక్ న్యూస్, ఇన్ఫర్మేటివ్ వీడియోస్ ఎన్నో మన ఛానల్లో మీకోసం తెలుగులో తీసుకొని రావడం జరుగుతుంది. దట్స్ ఆల్ ఫర్ టుడే. దిస్ ఈజ్ వాసు సైనింగ్ ఆఫ్. హ్యావ్ ఎ గ్రేట్ డే.